జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా అదృష్టం ఊహించని తలుపులు తెరుస్తుంది. కాన్పూర్లోని బారా నివాసి సునీత్ సింగ్ కథ ఇలాంటిదే. కొన్ని కారణాల వల్ల వాయుసేన నుండి బయటకు వచ్చిన తర్వాత అతని ప్రపంచం చిన్నాభిన్నమైపోయింది. కుటుంబాన్ని పోషించాలనే ఆందోళన, సామాజిక ఒత్తిడి మరియు ఆర్థిక ఇబ్బందులు అతన్ని ఈ స్థితికి చేర్చాయి. అక్కడ అతను 1600 రూపాయల బ్యాంక్ శాలరీ ఖాతాను కూడా మర్చిపోయాడు. జీవితంలో మర్చిపోయిన ఆ పేజీ 14 సంవత్సరాల తర్వాత బ్యాంక్ అధికారులు అతని ఇంటి తలుపు తట్టినప్పుడు తిరగబడింది. అతని పాత ఖాతాలో 22 లక్షల రూపాయలు జమయ్యాయని వారు చెప్పారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఆ మాజీ వైమానిక సైనికుడికి అద్భుతం కంటే తక్కువేం కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఎంఎస్ఎంఈ సంస్థ కార్యాలయంలో వివిధ బ్యాంకుల ఇనాక్టివ్ అకౌంట్స్ పరిష్కారం కోసం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో సునీత్ కేసు చర్చనీయాంశమైంది. ఎల్డీఎం ఆదిత్య చంద్ర మాట్లాడుతూ మాజీ వైమానిక సైనికుడు సునీత్ సింగ్కు అతని బ్యాంక్ ఖాతాలో జమైన 22 లక్షల రూపాయలు దాదాపు 14 ఏళ్ల తర్వాత లభించాయని తెలిపారు. అతనిలాగే చాలా మందికి వారి హక్కుగా రావాల్సిన డబ్బు లభించింది. ఇదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఉద్యోగంతో పాటు పెన్షన్, ఇతర డబ్బు చిక్కుకుపోయింది. ఇక సునీత్ మాట్లాడుతూ తాను గువాహటిలోని జోరాహట్లో వైమానిక దళంలో సార్జెంట్గా పనిచేశానని తెలిపారు. 2008లో అతను ఉద్యోగం వదిలివేయాలని అనుకున్నాడు, కానీ అధికారులు దానికి అనుమతించలేదు. 2011లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత అతని పెన్షన్ మరియు ఇతర ఆర్థిక పథకాల డబ్బు చిక్కుకుపోయింది. ఇండియన్ బ్యాంక్ ఖాతాను జోరాహట్ నుండి క్యాంప్ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఆ సమయంలో ఖాతాలో కేవలం 1600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందుకే అనేక సమస్యల కారణంగా అతను ఆ ఖాతా మరియు అందులో ఉన్న డబ్బు గురించి శ్రద్ధ చూపలేదు. సునీత్ మాట్లాడుతూ క్వాంట్ ఖాతాకు చెందిన ఒక ఉద్యోగి తన బారా నివాసానికి వచ్చాడని తెలిపారు. బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు బారా నివాసం చిరునామా ఇచ్చాడు. బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో 22 లక్షలు జమయ్యాయని చెప్పినప్పుడు నమ్మలేకపోయాడట. మరుసటి రోజు అతని భార్య రేణు సింగ్తో కలిసి బ్యాంకుకు చేరుకున్నాడు. పాస్బుక్ అప్డేట్ అయిన తర్వాత కనిపించిన డబ్బు మొత్తం వారిద్దరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీని గురించి మాట్లాడుతూ సునీత్ మరియు రేణు కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఇక వణుకుతున్న గొంతుతో ఇది నా కష్టార్జితం, బ్యాంక్ నిజాయితీ కారణంగా తిరిగి వచ్చింది అన్నారు. ఈ డబ్బు 8 నుండి 10 సంవత్సరాల క్రితం జమైందని, అయితే ఖాతాకు జత చేసిన మొబైల్ నంబర్ పనిచేయకపోవడం వల్ల తనకు అప్డేట్ అందలేదని తెలిపారాయన. ఇక రామాదేవి నివాసి అయిన పుష్ప సైనికి కూడా ఇలాంటి అదృష్టమే లభించింది. ఆమెకు ఇది ఒక ముఖ్యమైన రోజు. 2000 సంవత్సరంలో ఆమె భర్త పేరు మీద గ్రామీణ బ్యాంక్ రామాదేవి శాఖలో ఖాతా తెరిచారు. పైసా కూడబెట్టి ఖాతాలో జమ చేసిన భర్త 15 ఏళ్ల క్రితం మరణించారు. ఆ తర్వాత పుష్పకు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లభించలేదు. ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ ఆమె చేతులు ఖాళీగానే ఉన్నాయి. అయితే శిబిరానికి వచ్చిన తర్వాత ఆమె ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది.